Hi, hello students. Welcome to ISC. Today our discussion TS Constable Mains Mock Test 12 Quant Explanation. Okay. See questions కనుక చూసినట్లయితే first question number 26. A man gave 35% of his sum of money to his son అన్నాడు, 25% to his daughter and 50% of remaining to a charity trust. Still he had 2000 with him అంట. Find his total sum. ఒక వ్యక్తి తన డబ్బులో 35% తన కొడుకుకి, 20% తన కుమార్తెకి మరియు మిగిలిన దానిలో 50% ఒక చారిటీ ట్రస్ట్కి ఇచ్చాడు. ఇప్పటికీ అతని వద్ద 2000 ఉంది, అయినా అతని వద్ద గల మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ గమనిస్తే 35% మనీని సన్కి ఇచ్చాడు, 25% ఏమో డాటర్కి ఇచ్చాడు. 35 + 25 రెండు యాడ్ చేస్తే 60 అవుతుంది. ఓకేనా? సో 60 పోతే మిగిలింది అంతే, ఇక 40 మిగిలింది. సో నెక్స్ట్ ఏమన్నాడంటే 50% ఆఫ్ రిమైనింగ్ అన్నాడు, అంటే మిగిలిన దానిలో 50%ని చారిటీకి ఇచ్చాడు, 60 మిగిలింది. సో మనకి 35, 25, 60 పోతే 40 మిగిలింది. 40లో 50% అంటే సగం, అంటే 20 పోతే 20 మిగులుతుంది. సో అప్పుడు ఏమన్నాడు అక్కడ, ఆ 20% మిగిలినటువంటి 20% 2000 అయితే అతని యొక్క మొత్తం నెలసరి అంటే మొత్తం సమ్ ఎంత, సమ్ మీన్స్ అతని యొక్క ఇన్కమ్ ఎంత అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో 20 అనేది 20 టైమ్స్ 20 అనేది 1 టైమ్ 2 జీరోస్ ఎక్స్ట్రా, 100 అనేది కూడా 1 టైమ్ 2 జీరోస్ ఎక్స్ట్రా. సో ఏమని చెప్పొచ్చు, వాల్యూ 10,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బి అనేది ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 27. The number of students studying arts, commerce, science in institute where in the ratio ఇక్కడ were in the ratio 6:5:3 అంట. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ వర్ ఇంక్రీజ్డ్ బై 10%, 30%, 15% రెస్పెక్టివ్లీ. సో వాట్ వాజ్ ద న్యూ రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద 3 స్ట్రీమ్స్ అన్నాడు. ఒక విద్యా సంస్థలో ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య వరుసగా 6:5:3 నిష్పత్తిలో ఉందంట. ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్లో విద్యార్థుల సంఖ్య వరుసగా 10%, 30% మరియు 15% పెరిగితే 3 స్ట్రీమ్లలోని విద్యార్థుల సంఖ్య మధ్య కొత్త నిష్పత్తి ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమేమిటి అన్నాడండి, ఆర్ట్స్ అన్నాడా, నెక్స్ట్ ఏమో కామర్స్ అన్నాడు, నెక్స్ట్ సైన్స్ అన్నాడు. 6:5:3. సో మనకి ఏ రేషియోలో పెరిగింది, ఫస్ట్ ఏమో 10%, ఫస్ట్ కోర్స్లో 10%, నెక్స్ట్ కోర్స్లో 30, నెక్స్ట్ ఏమో 15 అన్నాడు. సో 15 అనేది మనకి పాయింట్స్లో డెసిమల్లో వస్తుంది కాబట్టి 653ని నేను ఏం తీసుకుంటున్నా అంటే 600, నెక్స్ట్ క్యాండిడేట్ ఏమో నెక్స్ట్ కోర్స్ ఏమో 500, నెక్స్ట్ ఏమో 300 ఇలా చదువుతున్నారని తీసుకుంటున్నా. ఓకేనా? సో అప్పుడు నాకు డెసిమల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్లో ఆర్ట్స్లో ఎంత పర్సెంటేజ్ పెరిగిందంట, 10%. సో 600లో 10 అంటే 660 అవుతుందా, 660 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కామర్స్లో 500 ఎంత పర్సెంటేజ్, 30% పెరిగింది. 30% అంటే 10% 30 అయితే 30% ఎంత, 150 అంటే 650 అవుతుంది. సో నెక్స్ట్ 15% పెరిగింది. ఇక్కడ 15% అంటే ఏమని చెప్పొచ్చు అంటే 10% 30 అవుతుంది, 15 3 45, 345 అవుతుంది, 345. సో ఈ రేషియోని రెడ్యూస్ చేస్తే మనకి ఏ ఆప్షన్ ఉంటుందో చూద్దాం. ఓకేనా? వీటన్నిటిలో కామన్ టేబుల్ ఏముంది, 5 ఉంది కదా. సో 5 1s are 5 1s are 5, 5 3s are 5 2s are. సో స్టార్టింగ్ 132 ఉంది. స్టార్టింగ్ 132 ఉన్న ఆప్షన్ ఏముంది, ఒక సి ఆప్షనే ఉంది. సో రిమైనింగ్ వాల్యూ కూడా 5 1s are 5 3s are 130 టైమ్స్, నెక్స్ట్ 5 6s are 5 9s are 69 టైమ్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దేర్ ఆర్ n teams పార్టిసిపేటింగ్ ఇన్ ఏ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అన్నాడు. ఎవ్రీ 2 teams ప్లేడ్ 1 మ్యాచ్ విత్ ఈచ్ అదర్ అన్నాడు. దేర్ వర్ 171 మ్యాచెస్ ఆన్ ద హోల్ అంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు. ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో n జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి 2 జట్లు ఒకదానితో ఒకటి మ్యాచ్ అనేవి ఆడాయంట.
సో మొత్తం మీద 171 మ్యాచ్లు జరిగాయి, అయినా ఎన్ విలువ ఎంత చెప్పండి అంటున్నాడు. సో మనకి ఎన్ జట్లు పార్టిసిపేట్ చేశాయి. ఎన్ జట్లు పార్టిసిపేట్ చేస్తే ప్రతి రెండు జట్లు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. సో అయితే మనకి ఎలా తీసుకుంటామంటే దాన్ని ఎన్ జట్లు n-1 టీమ్స్తో ఆడుతున్నాయి. అంటే ఎన్ టీమ్స్ అనేవి n-1 అంటే మొత్తం ఒక 70 మ్యాచెస్ ఉన్నాయి అనుకో, 70 టీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక n టీమ్స్ ఉన్నాయి, అది ఎంతో మనకు తెలియదు. ఎన్ టీమ్ అనేవి n-1 టీమ్స్ అని ఎందుకంటే అంటే ఆ టీం తప్ప మిగతా అన్ని టీముల్లో ఆడుతుంది, కాబట్టి n-1 తీసుకుంటున్నా. సో by2 కూడా తీసుకుంటున్నా. ఎందుకు by2 తీసుకుంటున్నా అనేది చెప్తాను మీకు. n-n/2 n-n/n/n/1/2 సో తీసుకుంటే మనకి టోటల్ మొత్తం మీద వాళ్ళు ఆడిన మ్యాచ్లు అనేవి వస్తాయి. ఓకేనా? సో మొత్తం ఎన్ని మ్యాచ్లు వస్తున్నాయి? 171 వస్తుంది. సో ఎందుకు తీసుకుంటున్నాం by2 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 మ్యాచెస్ ఉన్నాయి అనుకుందాం. 3 మ్యాచెస్ అవి ABC అనేవి, అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో n జట్లు అన్నాడు. సో 3 జట్లు ఉన్నాయి, 3 జట్ల గురించి మాట్లాడుతున్నా. 3 జట్లు ఏమేంటి అంటే అవి ABC అనే 3 జట్లు. సో అవి ఒకదానితో ఒకటి ఎలా ఆడతాయి అంటే A నుంచి B, AB అనే ఒకసారి, AC ఒకసారి, BC ఒకసారి ఇలా ఆడగలుగుతాయి. సో ఓకేనా? అంటే AB, AC, BC, AB టీమ్స్ ఒకసారి ఆడితే AC టీమ్స్ ఒకసారి, BC టీమ్స్ ఒకసారి, ఎక్కడ కూడా ఒకటి ఇంకో దాంతో మిక్స్ అవ్వాల. కానీ ఇక్కడ by2 తీసుకోపోతే ఏమవుతుందంటే AB మ్యాచ్లు అనేది అంటే A Bతో ఆడింది ఒకసారి కౌంట్ అవుతుంది, అలాగే B Aతో ఆడిందని రెండోసారి కూడా కౌంట్ అవుతుంది. అంటే 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. ఓకేనా? సో n-n-1 ఎక్స్ప్రెషన్లో 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. సో 2 టైమ్స్ కౌంట్ అవ్వకూడదు కాబట్టి సింగిల్ టైమే రావాలి కాబట్టి సో డబల్ని ఎలిమినేట్ చేయడం కోసం by2తో చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ మనకి రిజల్ట్ ఏంటి? టోటల్ ఎన్ని మ్యాచ్లు జరిగాయి? 171 మ్యాచ్లు జరిగినాయి. మనం కొంచెం టేబుల్స్ కింద అబ్జర్వ్ చేస్తే 171 అనేది ఏ టేబుల్ దగ్గర వస్తుంది? 19వ టేబుల్లో వస్తుంది. ఓకేనా? 19 ఎంత? 171. సో 19 అంటే సో ఇక్కడ తగ్గిన వాల్యూ కదా. సో ఇక్కడ n వాల్యూ 19 అనుకుంటే n వాల్యూ 19గా తీసుకుంటే ఈ వాల్యూ ఎంత? 19 - 1 18 అవుతుంది. సో 2 1s are 2 9s are 19 9s are ఎంత? 171. సరిపోయింది కదా. సో అప్పుడు n వాల్యూ ఎంత వస్తుంది అంటే 19 వస్తుంది. ఓకేనా? n వాల్యూ ఎంత వస్తుంది? 19. మొత్తం 19 జట్లు పాల్గొన్నాయి. మొత్తం 19 జట్లు ఒక జట్టు ఇంకొక జట్టుతో ఆడి మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడింది? 19 మ్యాచెస్, 171 మ్యాచ్లు ఆడడం జరిగింది. అర్థమవుతుందా? 19 జట్లు టోటల్ ఎన్ని మ్యాచెస్ ఆడినాయి? 171 మ్యాచ్లు అనేది ఆడడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ద నెక్స్ట్ క్వశ్చన్. అఖిలేష్, జగ్గా ఆర్ ఫ్రెండ్స్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్ ఇగ్నోరింగ్ ఏ లీప్ ఇయర్ అన్నాడు. ఓకేనా? సో అఖిలేష్ మరియు జగ్గా అనే ఇద్దరు స్నేహితులు గలరంట. వారిద్దరికి వేరు పుట్టినరోజులు ఉండే సంభావ్యత ఎంత అంటున్నాడు. సో లీప్ సంవత్సరాన్ని తీసుకోవద్దు అంటున్నాడు. లీప్ సంవత్సరం తీసుకోకూడదు అంటే లీప్ సంవత్సరంలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయి. సో 365 రోజులు అంటే డినామినేటర్లో మనకి ఏం రావాలి అంటే 365 రోజులు నాన్ లీప్ ఇయరే రావాలి, అంటే నాన్ లీప్ ఇయర్. సో మనకి న్యూమరేటర్లోనేమో ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తే డినామినేటర్లో ఏమొస్తుంది? పాజిబుల్ అవుట్కమ్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ అనేది మనం తీసుకుంటాం. సో 365 నాన్ లీప్ ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ డినామినేటర్లో తీసుకున్నా, ఫేవరబుల్గా వచ్చే వాటిని న్యూమరేటర్లో తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అఖిలేష్ అనే బర్త్డే, ఫస్ట్ క్యాండిడేట్ అఖిలేష్ కదా, అతని బర్త్డే 1 జనవరి ఉందని అనుకుందాం. సో నెక్స్ట్ ఎవరున్నారు? ఇక్కడ జగదీష్ అనే క్యాండిడేట్ ఉన్నాడు, జగ్ అనే క్యాండిడేట్ ఉన్నాడు. ఇతని బర్త్డే ఏమవుతుంది? ఈ 1 జనవరి కాకుండా ఏ డేస్ అయినా అవ్వచ్చు, ఏ డేస్లో అయినా అవ్వచ్చు. అంటే ఎన్ని డేస్ ఉన్నాయి? మొత్తం 365 రోజుల్లో ఇక్కడ అఖిలేష్ అనే బర్త్డే ఒక రోజులో జరిగితే మిగిలిన 364 రోజుల్లో ఎవరి బర్త్డే జరగవచ్చు? ఏ డే అయినా జరగవచ్చు. జగదీష్ బర్త్డే జగ్గు అనే ఆయన బర్త్డే జరగవచ్చు. అంటే మనకి ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి? 364 రోజులు ఉన్నాయి. ఓకేనా?
పాయింట్ అర్థమైందా? ఒకవేళ అయితే ఫస్ట్ జనవరి జరిగి ఉంటే జనవరి 2 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ 364 రోజుల్లో ఏ రోజులైనా అతని బర్త్డే జరగవచ్చు, సెకండ్ క్యాండిడేట్ బర్త్డే. సో మనకి వారిద్దరివి వేరు వేరు పుట్టినరోజులు ఉండే సంభావిత అడిగాడు కాబట్టి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 364 ఉన్నాయి. సో 364/365 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్కి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. The ages of two persons differ by 16 years. 6 years ago, the elder one is 3 times as old as the younger one అన్నాడు. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద యంగర్ వన్ అని చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య వ్యత్యాసం 16 సంవత్సరాలు ఉందంట. 6 సంవత్సరాల క్రితం పెద్దవాడు చిన్నవాడికి 3 రెట్ల వయసు ఉంటే ప్రస్తుతం చిన్నవాని వయసుని కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఎంత? డిఫరెన్స్ 16 సంవత్సరాలు అంటున్నాడు. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ టూ క్యాండిడేట్స్ మధ్య డిఫరెన్స్ ప్రజెంట్ ఎంత ఉందో పాస్ట్ అంతే ఉంటుంది, ఫ్యూచర్లో కూడా అంతే ఉంటుంది. డిఫరెన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో డిఫరెన్స్ అనేది ఎప్పుడు తీసుకున్నా సేమే ఉంటుంది. ఓకేనా? 6 సంవత్సరాల క్రితం పెద్దవాడు చిన్నవాడికి 3 రెట్లు వయసు ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాల క్రితం? 6 సంవత్సరాల క్రితం పెద్దవాడిని ఎల్డర్ అంటున్నా, చిన్నవాడిని యంగర్ అంటున్నా. పెద్దవాడు చిన్నవాడికి 3 times అన్నాడు, అంటే 3:1గా తీసుకుంటున్నా. అయితే ఇక్కడ ప్రస్తుతం చిన్నవాని వయసు ఎంత అన్నాడు. సో 6 సంవత్సరాల క్రితం అయినా సరే, ప్రజెంట్ అయినా సరే, ఫ్యూచర్ అయినా సరే డిఫరెన్స్ ఎటువంటి మార్పు ఉండదు కదా. సో ఎన్ని పార్ట్స్ ఉంది డిఫరెన్స్? 2 parts ఉంది. సో 2 parts అనేది మనకి ఎన్ని ఇయర్స్ అండి ఇద్దరి మధ్య భేదం? 16 సంవత్సరాలు. అయితే చిన్నవాడిది యంగర్ అంటే చిన్నవాడు కదా, 6 సంవత్సరాల క్రితం 1 part వయసు ఉంది. సో 1 part తీసుకుంటున్నాం. 2 8s are 16, 1 8s are 8 years పడుతుంది. ఆ 8 years అనేది 6 years బ్యాక్ ఉంది. సో 8కి +6 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 14 years అవుతుంది. సో మనకి అంటే 6 years ఏగో వాడి ఏజ్ 18 years అయితే చిన్నవాడిది, ప్రజెంట్ ఎంత అంటే +6 యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్ అంటే వాళ్ళల్లో చిన్నవాడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత? 14 సంవత్సరాలు వస్తుంది. సో 30వ ప్రశ్నకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. A radio was sold as 8970 rupees with a discount of 4% and earn a profit of 9.8%. What would be the percentage of profit if no discount was offered? ఒక రేడియోని 8970 రూపీస్కి 4% తగ్గింపుతో విక్రయించబడింది మరియు 9.8% లాభం పొందబడింది. అయితే రాయితీ ఇవ్వకపోతే లాభ శాతం అనేది ఎంత వస్తుంది అన్నాడు. సో ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఎంత కమ్మినాడు? ఫస్ట్ 8970 రూపీస్కి అమ్మిండు. సో మనం ఓవరాల్గా వాల్యూ గురించి మెన్షన్ చేసిండు, కానీ పర్సంటేజ్ ఆప్షన్లో మాత్రం మనకు ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పర్సంటేజ్ వాల్యూస్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాల్యూస్తో పని లేదు మనకి. ఇప్పుడు చూద్దాం. ఒక రేడియోని 4% తగ్గింపుతో విక్రయించిండంట. 4% తగ్గింపుతో విక్రయిస్తే అంటే 96 అంటే 100% అనుకుంటే వాల్యూతో పని లేదు మనకి. ఇప్పుడు ఆ రేడియో ప్రైస్ 100% అని తీసుకుంటున్నా. 100%లో 4% తగ్గించిందంటే 96%కి అమ్ముతున్నట్టే కదా. సో 96%తో అమ్ముతున్నప్పుడు ఎంత లాభం వచ్చిందన్నాడు? 9.8% లాభం అన్నాడు. 9.8% అంటే 100కి 9.8 అంటే ఎంత వస్తుంది? 109.8% ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ అయితే రాయితీ కనుక ఇవ్వకపోతే లాభ శాతం ఎంత అన్నాడు. రాయితీ మీన్స్ డిస్కౌంట్ ఇవ్వకపోతే వచ్చే ప్రాఫిట్. సో డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే కంప్లీట్గా 100 parts అవుతుందా? డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 100లో 4 తగ్గింది. డిస్కౌంట్ ఇవ్వకపోతే కంప్లీట్ 100 parts అవుతుంది. 100 parts అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంత? ఓకేనా? సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 96 నుంచి 100 అంటే ఎంత పెరిగింది? 4 parts పెరిగింది. 4 పెరిగింది, ఎగ్జాక్ట్గా 4 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. 9.6లో 5% ఎంతో చూద్దామా? 10% అంటే 9.6. 5% అంటే ఎంత అని చెప్పొచ్చు? 9.6లో హాఫ్ అవుతుందా? సో 9.6లో హాఫ్ అంటే 4.2. చూడండి, 2 4s are 2 8s are అంటే 4.8 అవుతుందా? 9.6లో హాఫ్ అంటే 4.8. ఇక్కడ 4 ఇంక్రీజ్ అయింది అంటే 4.8 అంటే 5% మనం కనుక తీసుకుంటే 96లో 5% తీసుకుంటే 4.8 అంటే 5% కన్నా కొంచెం తక్కువ అని చెప్పొచ్చా? ఆ 4 అనేది 4.8 కన్నా కొంచెం తక్కువ. సో ఇక్కడ కూడా 5% తీసుకుందాం మనం. 5%. 10% ఎంత? 10.98. 5% అంటే ఎంత? 10.98లో హాఫే కదా వాల్యూ. సో 2 5s are 2 4s are 2 9s are 5.49. సో మనకి ఈ 5% వాల్యూకి కొంచెం తక్కువ అంటే ఒక 49ని రిమూవ్ చేస్తే 5 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 9 + 5 అంటే
9 + 5 అంటే మనకి ఎంత వస్తుంది 14 అవుతుందా. సో 14 మీన్స్ 114.8 అంటే 14.8 దాకా వెళ్తుంది. సో 14 కాంబినేషన్ ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, 14 కాంబినేషన్లో సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు మనకి 14.37 అనేది ఎగ్జాక్ట్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, అంటే 14 చేంజ్లో బాగా అప్రాక్సిమేట్గా చూస్తే 14 చేంజ్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి బి ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. ఓకేనా, సో క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఏ షాప్ కీపర్ సెల్స్ 20 articles 40.50 rupees each అన్నాడు ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. అండ్ ద ప్రాఫిట్ ఈ ఎర్న్డ్ ఈస్ 25%. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ వాట్ వుడ్ బీ హ్యావ్ బీన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. షాప్ కీపర్ 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 20 వస్తువులను ఒక్కొక్కటి 40.50 రూపాయలు 40.50 రూపీస్కి అమ్మాడంట. సో ఇలా అమ్మడం వల్ల 20% లాభాన్ని పొందిండంట. డిస్కౌంట్ కనుక అనుమతించకపోతే అతను సంపాదించే లాభ శాతం. సో ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ వాల్యూని అడిగాడు. ఇక్కడ మీరు గమనిస్తే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ అంటే 90%కి అమ్ముతున్నట్ట. 90%కి అమ్మినా కూడా ఎంత లాభం వస్తుంది అన్నాడు, 25% ప్రాఫిట్ పొందుతున్నాడంట. సో 25% అంటే 100 కన్నా 25 ఎక్కువ అంటే 125% లాభాన్ని పొందుతున్నాడు 90 పార్ట్స్కి అమ్మినప్పుడు. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్, ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే 100 పార్ట్స్ అవుతుందా, 100 పార్ట్స్కి సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఎంత. సో మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది 90 100 ఇక్కడ 90 100 అంటే ఎగ్జాక్ట్గా 10 ఇంక్రీజ్ అయిందా, ఎగ్జాక్ట్గా 10 వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఆ 10 వాల్యూ 90లో ఎంత పర్సెంటేజ్ మనకి 10%. ఈ 90లో 10% అంటే 9కి కొంచెం ఎక్కువ పెరిగింది. అలాగే ఇందులో 10% ఎంత 12.5. ఇందులో 10% ఎంత వస్తుంది మనకి 12.5కి కొంచెం ఎక్కువ అంటే సో 12.5కి కొంచెం ఎక్కువ. సో ఇక్కడ వాల్యూ ఎంత 137.5 కన్నా ఎక్కువ. సో ఇక్కడ 37.5 అంటే ఇక్కడ 37.5 ఇదైతే ప్రాఫిట్ కాదు. ఎందుకని, సో దానికన్నా కొంచెం ఎక్కువ అన్నాడు. సో కొంచెం ఎక్కువ అంటే ఏమవుతుంది 38 చేంజ్ వస్తుంది. ఓకేనా, ఎందుకని మనకి ఇక్కడ 9కి ఒకటి ఎక్కువ 1 పాయింట్ ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ 12.5కి 1 పాయింట్ ఎక్కువ తీసుకుంటే 137కి 1 పాయింట్ ఎక్కువ తీసుకుంటే +1 తీసుకుంటే 138 చేంజ్ వస్తుంది. 138 చేంజ్ ఉన్న ఆప్షన్ ఏముంది 137 అయితే కాదు, దాని తర్వాత కొంచెం ఎక్కువ అంటే 1838 అంటే 38 అనేది ప్రాఫిట్గా చెప్తాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుంది కదండి. ఓకేనా, సి నెక్స్ట్ క్వశ్చన్ 33. ఏ సర్టెన్ సమ్ గివెన్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years అన్నాడు. 5 years yields a total amount of rupees 18,000 and in 8 years yield 8 years 21,600. What is the rate % per annum అన్నాడు. 5 సంవత్సరాలలో సాధారణ వడ్డీకి ఇచ్చిన కొంత అసలు మొత్తంగా ఎంత అవుతుంది 18,000 అవుతుంది అన్నాడు. అయితే 8 సంవత్సరాలలో మొత్తం కాస్త 21,600 అవుతుందంట. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత శాతం అన్నాడు. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అసలు అనేది 5 సంవత్సరాల్లో వడ్డీతో కలిపి ఎంత అవుతుంది 18,000 మొత్తం అవుతుంది. ఓకేనా, అలాగే అదే అసలు స్టార్టింగ్ నుంచి 8 ఇయర్స్కి వడ్డీతో కలిపి ఎంత అవుతుంది మొత్తం 21,600 అవుతుంది. అయితే మనకి ఏమడిగాడు సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ 5 yearsకి ఏమో 18,000, 5 నుంచి ఇంకొక 3 years ముందుకు వెళ్తే 21,000 అంటే 5 నుంచి ఒక 3 కలిపితే 8 years అవుతుంది. అంటే 3 yearsకి 18,000 కాస్త 21,600 అంటే 3 years మొత్తం మీద ఎంత ఎక్కువ వచ్చింది మనకి అక్కడ. సో 18కి ఒక 3 కలిపితే 21 3,600 వచ్చింది. 3 yearsకి ఎంత వచ్చింది 3,600 ఎక్స్ట్రా వచ్చింది. సో 1 year కంటే ఎంత అని చెప్పొచ్చు 1,200 అని చెప్తాం. 1 year కంటే ఎంత 1,200 అంటే ఒక్క సంవత్సరానికి వచ్చే బారు వడ్డీ ఎంత అంటే 1,200 రూపాయలు. ఓకేనా, అయితే 1 yearకి 1,200 బాగానే ఉంది. 5 years కంటే ఎంత వస్తుంది 12 5 6,000 వస్తుంది. 1,200 5 years 6,000 అంటే ఈ 5 years అమౌంట్లోంచి 6,000 రిమూవ్ చేస్తే ఈ 5 years అంటే 18,000 నుంచి 6,000 రిమూవ్ చేస్తే ప్రిన్సిపల్ ఏమైపోతుంది ఇప్పుడు మనకి 12,000 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత వచ్చినప్పుడు 12,000 ప్రిన్సిపల్. ఈ 12,000లో 1,200 అనేది 1 yearకి వచ్చిన ఇంట్రెస్టే కదా, అది ఏమవుతుంది 10% అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అక్కడ 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 34. X lends 13,000 to Y and another sum to Z and simple interest 10% per annum
ఇన్ 5 years ద టోటల్ ఇంట్రెస్ట్ వాస్ 10,000 అన్నాడు. వాట్ అమౌంట్ వాజ్ బారోడ్ బై జెడ్ అంట. ఎక్స్ కామా వైకి ఎక్స్ అనే క్యాండిడేట్ వైకి ఎంత ఇచ్చాడంట? 13,000 ఇచ్చిండంట. జెడ్ అనే మరో వ్యక్తికి కొంత మొత్తం రుణంగా ఇచ్చాడు. ఎంత అనేది మనకి మెన్షన్ చేయాలి. ఓకేనా? అయితే 5 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ రేటు 10% చొప్పున చూస్తే 5 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీ ఎంత? 10,000 అన్నాడు. 5 yearsకి రెండింటి మీద వచ్చిన వడ్డీ ఎంత? 10,000. అయితే జడ్కి ఎంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు అనేది మనల్ని అడిగాడు. సో 10,000 అనేది 5 yearsకి అయితే బై 5 చేస్తే 1 yearకి ఎంత వస్తున్నాడు? అప్పుడు 2,000 వస్తుంది. ఓకేనా? 5 సంవత్సరాలకి 10,000 వడ్డీ వచ్చింది ఇద్దరి మీద, అంటే వై మరియు జెడ్ మీద. సో అప్పుడు 1 yearకి ఎంత రావాలా లెక్కన? 1 yearకి 2,000 వస్తుంది. అయితే ఫస్ట్ క్యాండిడేట్ అమౌంట్ ఎంత? 13,000. 1 year కంటే ఎంత వస్తుంది అతని ఇంట్రెస్ట్? 1,300 వస్తుంది. సో 2,000లోంచి 1,300 పోతే మిగిలింది అంతే ఇక 700. ఈ 700 అనేది సెకండ్ క్యాండిడేట్ కూడా అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా ఇచ్చింది. ఇప్పుడు ఈ 700 అనేది 1 yearకి సెకండ్ క్యాండిడేట్ మీద వచ్చే ఇంట్రెస్టే కదా అవుతుంది అప్పుడు మనకు అది. సో అప్పుడు 10% వాల్యూ మనం ఏమని చెప్పొచ్చు? 10% వాల్యూ 700 అయినప్పుడు సెకండ్ క్యాండిడేట్కి ఇచ్చిన ప్రిన్సిపల్ని 100%గా తీసుకుంటాం కదా, అప్పుడు 100% ఏమవుతుంది? సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 10 times. ఇది 10 times అంటే 7,000 అవుతుంది. సెకండ్ క్యాండిడేట్కి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత అంటే 7,000. ఓకేనా? ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అవుతుంది. సీదా నెక్స్ట్ క్వశ్చన్. X has given a total loan of 21,000 at the rate of 10% per annum on compound interest. He gives the first part to Y అన్నాడు, second part to Z such that they amount to the same figure అన్నాడు at the end of 2 and 3 years respectively. What is the second part P2 value అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ అనే సొమ్ముని చక్రవడ్డీతో మొత్తం 21,000లను చక్రవడ్డీ అంటే ఎక్స్ అనే క్యాండిడేట్ చక్రవడ్డీతో కొంత మొత్తం 21,000లను 10% per annum చొప్పున రుణాన్ని ఇచ్చాడంట. అయితే అతను మొదటి భాగాన్ని వైకి, రెండవ భాగాన్ని జడ్కి ఇస్తాడంట. మొదటి భాగాన్ని వైకి, రెండవ భాగాన్ని జడ్కి ఇచ్చాడు. ఇవి వరుసగా 2 మరియు 3 సంవత్సరాల చివరిలో ఒకే మొత్తంగా ఉంటాయంట. అయినా రెండవ భాగం యొక్క అసలు ఎంత అన్నాడు. రెండవ భాగం మీద ఇచ్చిన సొమ్ము అసలు అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ ఇద్దరికి అంటే 2 కేసెస్లో మనకి అమౌంట్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి. బోత్ కేసెస్ అమౌంట్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% per annum అన్నాడు. క్లియర్ కదా? సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ అంటే ఇద్దరికి ఇచ్చాడు. వై అనే క్యాండిడేట్కి, జెడ్ అనే క్యాండిడేట్కి ఇచ్చాడు. సో వై అనే క్యాండిడేట్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10/100 అంటే 1/10. ఎన్ని ఇయర్స్కి అన్నాడు? 2 yearsకి. సెకండ్ క్యాండిడేట్ ఏమన్నాడు? జెడ్ కదా. సో అతను కూడా 1 ప్లస్ 10/100 అంటే 1/10. ఇతను ఎన్ని ఇయర్స్కి? ఇక్కడ మనకి 3 yearsకి. ఓకేనా? సో ఇతనికి 2 yearsకి అమౌంట్, ఇతనికి 2 yearsకి వచ్చే అమౌంట్, ఇతనికి 3 yearsకి వచ్చే అమౌంట్ బోత్ ఆర్ సేమ్ అన్నాడు. వై అనే క్యాండిడేట్కి 2 yearsకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్, సో జెడ్ అనే క్యాండిడేట్కి 3 yearsకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ బోత్ ఆర్ సేమ్ అన్నాడు. సో అందుకని ఈక్వల్ చేసిన. సో నెక్స్ట్ ఇక్కడ 10 ఎల్సిఎం తీసుకుంటే 11/10 వస్తుంది. సో వై బై ఈ జెడ్ ఇటు వస్తుంది కదా. సో ఈ వాల్యూ అవతలకి వెళ్తే 3/2 వస్తుంది. 2 పైకి వెళ్తే -2 అవుతుంది. సో 11/10 అనేది మనకి మిగిలిపోతుంది ఇక. సో 11/10 వచ్చింది కదా. ఈ 11/10 కిందకి వెళ్తుంది. స్క్వేర్ కాస్త పైకి వెళ్తే -2, 3 - 2 అంటే 11/10 మిగిలిపోయింది. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 21 పార్ట్స్. మనకి ఈ క్వశ్చన్లో 21 పార్ట్స్ ఎంత అని చెప్తున్నాడు? ఇద్దరికి ఇచ్చిన అమౌంట్ 21,000 అని చెప్తున్నాడు. అయితే మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయమంది? సెకండ్ పార్ట్ మీన్స్ జెడ్ అనే క్యాండిడేట్కి 10 పార్ట్స్ ఇచ్చాడు కదా, ఆ పార్ట్ వాల్యూ ఎంత అనేది అడిగాడు ఇక్కడ. సో 10 పార్ట్సే చెప్పాలి ఇప్పుడు. 21 1s are 21, 3 zeros ఎక్స్ట్రా, 10 3 zeros ఎక్స్ట్రా అంటే 10,000 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ డబల్, వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఇక్కడ ఏరియా వుడ్ బి 3 times, ఏరియా వుడ్ బి 2 times, ఏరియా వుడ్ బి 4 times, ఏరియా వుడ్ బి 8 times అన్నాడు. ఒక చతురస్రం యొక్క పొడవు రెట్టింపు అయినట్లయితే చతురస్రం యొక్క భుజం అనేది రెట్టింపు అయితే దాని వైశాల్యంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నాడు. సో చతురస్రం తీసుకుంటే సైడ్ ఏ అనుకుంటే దాని స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. దాని యొక్క పొడవు ఏ కదా, దాన్ని 2 రెట్లు చేస్తే 2a అవుతుందా? సో 2a అంటే 2a స్క్వేర్ మీన్స్ ఏమవుతుందా వాల్యూ? 4a² అవుతుందా? 4a² అంటే a² కాస్త 4a² అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? a² క్యాన్సిల్ అయిపోతే 4 times ఇంక్రీజ్ అయింది మనకు తెలుస్తుంది అక్కడ.
సో వైశాల్యం 4 రెట్లు అనేది ఉంటుంది. మొదటి చతురస్రానికి రెండవ చతురస్రానికి ఎన్ని రెట్లు ఉంటుందా? మొదటి చతురస్రం యొక్క వైశాల్యం రెండవ దానికి సో ఎన్ని టైమ్స్ ఉంది అంటే ఎన్ని టైమ్స్ అని చెప్పొచ్చు, 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు మొదటి దానితో కంపేర్ చేస్తే. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది ఆన్సర్ అనేది కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. వైశాల్యం 4 రెట్లు ఉంటుంది. క్లియర్ కదా? ఓకే. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 37. ఏ రెక్టాంగులర్ ఫ్లోర్ ఆఫ్ సైజ్ ఈజ్ 5.25 meters లెంత్ అన్నాడు, 3.25 meters విడ్త్ అన్నాడు, బెడ్త్ అన్నాడు. ఈజ్ టు బి పవర్డ్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ అన్నాడు. హౌ మెనీ టైల్స్ వుడ్ హ్యావ్ రిక్వైర్డ్ అన్నాడు. 5.25 మీటర్ల పొడవు 3.25 మీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘ చతురస్రాకార నేలపై పరచడానికి కనీసం సంఖ్యలో అవసరమైన చతురస్రాకార పలకల సంఖ్య ఎన్ని అన్నాడు. చతురస్రాకార పలకల సంఖ్య ఇక్కడ మీరు సో నెంబర్ ఆఫ్ టైల్స్ అడిగాడు. సో నెంబర్ ఆఫ్ టైల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉంది. ఇక్కడ దీర్ఘ చతురస్రాకారంలో ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ మీద ఈ రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు. సో స్మాల్ స్క్వేర్ టైల్స్ని యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో చిన్న చిన్న చతురస్రాకార పలకలని పేర్చారు. అటువంటి పలకలు అనేవి ఈ ప్లేస్లో ఎన్ని పేర్చారు అనేది మనకు అడిగాడు. ఇంకే డేటా ఇవ్వాల. సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ లెంత్ విడ్త్ టోటల్ ఏరియాని తీసుకోండి. లెంత్ ఇంటూ విడ్త్ అనేది టోటల్ ఏరియా బై ఈ యొక్క ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ప్లేట్స్ పరిచారు కదా, ఈచ్ ప్లేట్ ఏరియా తీసుకోవాలి. టోటల్ ఏరియా బై ఈచ్ ప్లేట్ ఏరియా. సో టోటల్ ఏరియా అంటే ఏమొస్తుంది ఇక్కడ 5.25 ఎలా చెప్పొచ్చు మనం? 5.25ని 5 1/4గా రాయొచ్చు. సో అలాగే 3.25 ఎలా తీసుకోవచ్చు? 3 1/4గా తీసుకుంటామండి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది, దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 4 5 20 + 1 21/4. నెక్స్ట్ 4 3 12 + 1 13/4. సో ఇది ఏరియా వచ్చింది. సో ఆ స్క్వేర్ అంటే ఆ రూమ్ యొక్క ఏరియా వచ్చింది. ఈచ్ టైల్ ఏరియా మీన్స్ అంటే ప్రతి పలక యొక్క వైశాల్యం అంటే ఏమొస్తుందంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా వాల్యూస్ అంటే లెంత్ విడ్త్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి గసాబా అంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి. హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తే అంటే గరిష్టంగా ఒక పలక యొక్క వైశాల్యం అనేది, ఒక పలక యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు వస్తుంది. సో ఏవైతే లెంతులు ఇచ్చాడో ఆ లెంతులకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 21 13 21/4 ఇక్కడ 21/4 13/4 ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఈ రెండిట్లో కామన్గా పోయి మన టేబుల్ ఏముంది? 1/4 టేబుల్ పోతుంది. 1/4 టేబుల్ చూడండి. ఇక్కడ 21 13లో కామన్గా పోయేది ఏం లేదు. ఇక్కడ 1/4 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. సో 1/4 టేబుల్ కామన్గా పోతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక స్క్వేర్ పలక ఉంది కదా, దాని యొక్క లెంత్ 1/4 అని వస్తుంది. స్క్వేర్ కాబట్టి విడ్త్ కూడా ఏమవుతుంది? 1/4 అవుతుంది. విడ్త్ కూడా 1/4 అవుతుంది. లెంత్ ఇంటూ విడ్త్ అంటే 1/4 ఇంటూ 1/4. సో ఈ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకని? ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయితే పైకి వెళ్తాయి కదా, సో క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి? 21 × 13 అనేది మిగులుతుంది. సో నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది వస్తుంది. 13 1 ఎంత? 13 13 2 ఎంత? 26 + 1 27 273. మొత్తం యూస్ చేసినటువంటి స్క్వేర్ చతురస్రాకార పలకలు ఎన్ని? ఆ రూమ్ను పరచడానికి యూస్ చేసినవి 273ని యూస్ చేయడం జరిగింది అక్కడ. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా సరే అంటే రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు, లెంత్ విడ్త్ ఇచ్చి సో ఎన్ని స్క్వేర్ టైల్స్ యూస్ చేశాడు అంటే మనకి ఆ స్క్వేర్ టైల్స్ యొక్క లెంత్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క లెంత్ విడ్త్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డినామినేటర్లో తీసుకుంటే సో ఈచ్ స్క్వేర్ టైల్ ఏరియా అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇలా మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని వాడాడు అనేది క్లియర్గా మనం చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 38. ఏ పౌడర్ టిన్ హ్యాస్ ఏ స్క్వేర్ బేస్ విత్ సైడ్ 8 centimeters. స్క్వేర్ బేస్ అన్నాడు, సైడ్ ఏమో 8 centimeters అంట, హైట్ ఏమో 13 centimeters అన్నాడు. Another is cylindrical with the radius of its base is 7 centimeters, height 15 centimeters. Find the difference of their capacities అన్నాడు. ఒక పౌడర్ టిన్ యొక్క ఆధారం చతురస్రాకారంలో కలదంట, దాని భుజం 8 సెంటీమీటర్లు అన్నాడు, మరియు ఎత్తు వచ్చేటప్పటికి 13 సెంటీమీటర్లు అంట. సో మరొకటి స్థూపాకారంగా ఉంటుంది, దాని భూవ్యాసార్థం 7 సెంటీమీటర్లు అన్నాడు, మరియు దాని ఎత్తు 15 సెంటీమీటర్లు అన్నాడు. అయినా వాటి ఘనపరిమాణాల మధ్య వ్యత్యాసం ఎంత? అంటే ఘనపరిమాణాలు అంటే రెండింటి యొక్క కెపాసిటీల మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో ఫస్ట్ది మనకి ఏమన్నాడు? ఒక చతురస్రాకారం అన్నాడు, దాని యొక్క భూమి ఏమో ఇక్కడ దాని యొక్క భుజం ఎంత అని చెప్తున్నాడు క్లియర్గా మనకి 8 అంటున్నాడు. సో చతురస్రాకార ప్లేస్ యొక్క
భుజం 8 అన్నాడు. సో దాని వైశాల్యం ఏమవుతుంది, చతురస్రాకార పలక యొక్క వైశాల్యం a² అవుతుంది, అంటే 8² 64 అవుతుంది. 64 ఎంత హైట్ వరకు ఉంది, సో బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, వాల్యూమ్ వస్తుంది కదా. ఎంత ఎత్తు వరకు ఉందంటే అది 13 సెంటీమీటర్స్ ఎత్తు వరకు ఉంది. చూడండి ఇక్కడ చతురస్రాకార భుజము, చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక చతురస్రాకారంలో అంటే ఒక ఆధారం అన్నాడండి, ఒక పౌడర్ టిన్ అంటే ఒక బాక్స్ అంట, అది చతురస్రాకారంలో ఉంది. భూమి ఏమో 8 అన్నాడు, దాని యొక్క వైశాల్యం 8² 64. ఎంత హైట్ వరకు ఉందో బాక్స్ ఎత్తి ఎంత వరకు ఉందన్నాడు క్వశ్చన్లో, 13 సెంటీమీటర్ వరకు ఉంది. బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది మనకి ఏమవుతుంది అంటే వాల్యూమ్ అవుతుంది, ఘనపరిమాణం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, ఒక స్తూపాకారం అన్నాడు. స్తూపాకారం అంటే ఒక రౌండ్ ఇప్పుడు బాక్స్ లాంటిది కాకుండా ఒక రౌండ్ పార్ట్ ఉన్నటువంటి ఒక టిన్ అంట, అంటే ఒక రౌండ్గా ఇలా తెలుసు కదా మనకి ఆల్రెడీ సిలిండర్ అంటే ఎలా ఉంటుంది, ఈ రౌండ్ షేప్తో ఒకటి ఉందన్నాడు. దాని భూవ్యాసార్థం 7 అన్నాడు, ఎత్తు ఎంత 15 సెంటీమీటర్లు అన్నాడు. సో ఈ ఘనపరిమాణానికి ఫస్ట్ దాని యొక్క ఘనపరిమాణం మధ్య భేదం ఎంత అని అడిగాడు. సో దీని యొక్క ఘనపరిమాణం అంటే ఏమవుతుంది, సిలిండరు బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుతుంది. హైట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో రేడియస్ ఎంత 7 ఇచ్చాడు. సో మనకి రేడియస్ 7 అయితే ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది కదా, πr². సో మీకు ఆల్రెడీ ఒక టేబుల్ చెప్పున్నా ప్రీవియస్ ఎక్స్ప్రెషన్లో. రేడియస్ 7 అయితే ఏరియా ఏమవుతుంది 154 అవుతుంది. డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మనం. 154 బేస్ ఏరియా ఇంటూ హైట్ ఎంత 50, సో 50. ఓకేనా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు జనరల్గా థింక్ చేస్తే ఈ వాల్యూ చిన్న వాల్యూ అని తెలుస్తుంది, ఈ వాల్యూ పెద్ద వాల్యూ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ వాల్యూమ్లో నుంచి మనం ఈ చిన్న వాల్యూమ్ని రిమూవ్ చేస్తే వచ్చే రిజల్ట్నే చెప్పాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ కనుక చూసుకుంటే 3 4s ఎంత, 3 4s 12, అంటే యూనిట్ డిజిట్ 2 అవుతుంది. సో ఇక్కడ 5 4s ఎంత 10, యూనిట్ డిజిట్ ఏమో 0 వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఈ 10లో నుంచి 2 పోతే 8 కదా, యూనిట్ డిజిట్ 8 మిగులుతుంది. సో ఫస్ట్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ 8 లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు, ఒకటే ఆప్షన్లో ఉంది 1478 సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్. సో అంటే మనకి ఒకటే ఆప్షన్లో యూనిట్ డిజిట్ 8 ఉంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 39. The number of prime factors in 18⁻6, 15⁻8, 14⁻4 is అన్నాడు. అయితే ఇక్కడ 18⁻6ని ఎలా రాయొచ్చు అంటే మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంతో చెప్పండి అన్నాడు. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రధాన కారణాంకాల సంఖ్య అని అడుగుతున్నాడు. ఇక్కడ దీని 18ని 15ని 14ని ప్రధాన సంఖ్యలుగా విడగొడితే మొత్తం కంప్లీట్ ఎగ్జాక్ట్ ప్రధాన సంఖ్యలుగా విడిపోతాయి. అప్పుడు ప్రధాన కారణాంకాలు అనేది మనకు తెలుస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 9s 2 9లు 18 అని చెప్పొచ్చు కదా. సో 2⁻6 ఇంటూ 2 9లు అంటే 9ని కూడా ప్రధాన కారణంగా విడగొట్టాలంటే 3² అంటే 2 2 6 ఎంత 12 అవుతుందా. సో ఫస్ట్ది ఇలా వస్తుంది. నెక్స్ట్ చూడండి 15⁻8, 3 5s కదా. సో 3 × 5 15, 3⁻8 5⁻8 అవుతుంది. నెక్స్ట్ 14⁻4 ఎలా రాయొచ్చు, 2 7s రాయొచ్చు కదా. సో 2⁻4 నెక్స్ట్ 7⁻4. సో మొత్తం ప్రైమ్ నెంబర్స్ అంటే పవర్స్ని యాడ్ చేస్తే అన్ని ప్రధాన కారణాంకాలు వచ్చాయని చెప్తాం మనం. సో ఇక్కడ 8 + 8 ఎంత 16, 16 + 4 ఎంత 20, 24, 24 + 6 30, 30 + 12 ఎంత 42. సో పవర్ని కనుక నువ్వు యాడ్ చేస్తే టోటల్ 42 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చినాయి. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి, 42 అంటే లాస్ట్ డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 40. The units place in 7⁻129 + 863⁻127 is అన్నాడు. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మనకి, ఇందులో ఒకట్ల స్థానంలో వచ్చు అంకె ఏందో చెప్పండి అంటున్నాడు. సో ఒకట్ల స్థానం అనగానే ఇక్కడ 7 పవర్ అని ఉంది కదా. సో 7 పవర్ని ఏం చేస్తామంటే, సో 4తో డివైడ్ చేయి, సైక్లిసిటీ 4 కాబట్టి 4తో డివైడ్ చేయి. సో 4తో డివైడ్ చేస్తే 4 3s 4 2s అంటే 7⁻1 మిగులుతుంది. 7⁻1 అంటే రిమైండర్ మనకి ఏమొచ్చింది 1 వచ్చింది, వచ్చిన శేషం 1 వస్తుంది కదా. సో ఇక్కడ మనకి పవర్ ఎంత వచ్చింది 129 అవుతుంది కదా. 7 పవర్లో 4తో డివైడ్ చేయి, 4 3s 12 9 మిగులుతుంది, 4 2s 8 శేషం 1 వస్తుంది. ఏదైతే శేషం మిగులుతుందో దాన్ని 7 పవర్లో తీసుకో, 7⁻1 ప్లస్ ఇక్కడ చూడండి దీన్ని కూడా 4తో డివైడ్ చేస్తే 4 3s 12, 4 1s 4, 3 మిగులుతుంది రిమైండర్లో. 3³ చేస్తే 3³ ఎంత 27. సో 7 + 7 ఎంత 14 వస్తుంది. సో ఒకట్ల స్థానంలో ఇంక ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది ఫైనల్గా. సో 4 ఉన్న ఆప్షన్ ఏముంది, సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్ 41. The LCM of two numbers is 15 times their HCF అన్నాడు. One of the number is 9 అంట. The sum of the HCF and LCM is 48 అన్నాడు. So what is the other number? See ఇక్కడ రెండు సంఖ్యల కసాగు వాటి గసాబాకు 15 రెట్లు అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఇక్కడ కసాగు గసాబాకి ఎన్ని రెట్లు అని చెప్తున్నాడు, 15 రెట్లు అన్నాడు. అంటే ఇక్కడ ఎల్సిఎం అనేది ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 15 టైమ్స్ హెచ్సిఎఫ్ అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, అందులో ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 9 అంట. సో గసాబా మరియు కసాగుల మొత్తం 48 అన్నాడు. ఆ సంఖ్యలలో ఒక సంఖ్య ఏమని చెప్తున్నాడు, 9 అన్నాడు. గసాబా అంటే హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంలో మొత్తం వచ్చేసరికి 48 ఉంది అన్నాడు. హెచ్సిఎఫ్ ఎల్సిఎం మొత్తం 48 అన్నాడు. అయితే ఇంకొక సంఖ్య, రెండవ సంఖ్య ఎంత అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 15 టైమ్స్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 15 టైమ్స్ హెచ్సిఎఫ్ అన్నాడు. సో అలాగే గసాబా కసాగు అంటే గసాబాలో హెచ్సిఎఫ్ తీసుకుంటాం, కసాగులు ఎంత 15 హెచ్సిఎఫ్ తీసుకుంటాం. అంటే 16 హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 48 అని చెప్పొచ్చా. ఎందుకని ఇక్కడ గసాబా బేస్లో గసాబానే తీసుకుంటాం, కసాగు ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, 15 ఇంటూ గసాబా తీసుకుంటాం. అంటే 15 + 1 16 హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 48. క్లియర్ కదా. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే గసాబా 3 వచ్చింది. సో గసాబా 3 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇచ్చిన రెండు సంఖ్యలను 3 భాగిస్తుంది కదా. అందులో ఒక సంఖ్య 9 అని చెప్పాడు. సో 3 9 భాగిస్తుంది. అలాగే ఇచ్చిన సంఖ్యలు కూడా భాగించాలి కదా 3 అనేది. సో చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూస్తే మన ఆన్సర్ కాదని క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకని, ఒకవేళ ఇది సెకండ్ నెంబర్ అయ్యి ఉంటే 3 అనేది భాగించాలి, కానీ 5ని 3 అనేది భాగించలేదు. సో అందుకనే మనం ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. అయితే మన ఆన్సర్ 15 అయ్యి ఉండాలి, 30 కానీ 48 కానీ మన ఆన్సర్ అయ్యి ఉండాలి. ఓకేనా. చూద్దాం ఇప్పుడు. ఇక నెక్స్ట్ ఏమన్నాడు, 3 హెచ్సిఎఫ్ అనేది మనకి 3 వచ్చింది. హెచ్సిఎఫ్ 3 వచ్చేసింది. సో హెచ్సిఎఫ్ 3 వచ్చింది అంటే ఇక్కడ 3 సబ్మిట్ చేస్తే హెచ్సిఎఫ్ 3 వచ్చింది కదా, ఇక్కడ 3 సబ్మిట్ చేస్తే 15 3 ఎంత 45. సో ఎల్సిఎం ఏమో 45 వచ్చింది, హెచ్సిఎఫ్ ఏమో 3 వచ్చింది. ఒక సంఖ్య ఏమో 9 అని చెప్తున్నాడు, మరో సంఖ్య ఎంత అన్నాడు. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 3 ఎంత 15. సో సెకండ్ నెంబర్ ఏమని తెలుస్తుంది మనకు అక్కడ క్లియర్గా 15 అని తెలుస్తుంది. సెకండ్ నెంబర్ ఏంటి, 15. ఎందుకని, రెండు సంఖ్యల యొక్క ప్రోడక్ట్ ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రోడక్ట్కి సమానం అవుతుంది కదా, అందుకని మనం ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. See the next question. 1/3 - 1/5 1/6 1/7 డివైడెడ్ బై అని చెప్పేసి ఇంకొక ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఈ రెండింటిని సాల్వ్ చేసి వచ్చే రిజల్ట్ ఎంతో చెప్పని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో డినామినేటర్, థర్డ్ ఆప్షన్లో ఒకటే డినామినేటర్స్ ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్లో కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఆప్షన్ అనేది చూద్దాం, క్యాల్కులేట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూద్దాం. సో ఎల్సిఎం చూద్దామా. ఫస్ట్ ఇక్కడ మనం ఎల్సిఎం చూస్తే ఈ రెండింటి ఎల్సిఎం మొత్తానికి ఎల్సిఎం ఏం చెప్పొచ్చు, 3 5 are 15. సో 3 6లో పోతుంది, 5 6 are 30, 7 3 are 210. మొత్తం ఎల్సిఎం ఎంత 210 వచ్చింది డినామినేటర్లో. ఎందుకని 3 అనేది 6లో పోతుంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేసిన, 3 అనేది 6లో పోతుంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేసిన. సో నెక్స్ట్ 5 6 are 30, 30కి 7కి కామన్ మల్టిపుల్స్ లేవు కాబట్టి 30 × 7 ఎంత 210 ఇస్ ద ఎల్సిఎం. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 7s are 21 అంటే 70 టైమ్స్, అంటే న్యూమరేటర్లో 70 వస్తుంది. నెక్స్ట్ 5 ఎన్ని టైమ్స్ పోతుంది, -5 4s are 20, 5 4s are 20, 5 2s are అంటే 42 టైమ్స్ పోతుంది. అంటే -42 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 6 చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది, 6 3s are 18, 6 5s are. ఓకేనా. 6 3s are 180, 6 30s are 180, నెక్స్ట్ 6 5s are 5 30, 180 + 30 180 + 30 ఎంత 210. సో ఎగ్జాక్ట్గా 35 టైమ్స్ పోతుందా, 35 × 1 35. ఓకేనా. సో 35 టైమ్స్ పోతుంది. సో 6 3s are 180, 6 5s are 30. ఓకే. నెక్స్ట్ 7 చూద్దామా. 7 30 టైమ్స్ ఎగ్జాక్ట్గా పోతుంది, -30 వస్తుంది. ఇది వాల్యూ ఇక్కడ మిగిలింది. సో ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో 5 7 9 11 అన్నాడు. 5 7 9 11 ఈ ఎల్సిఎం వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ 5 7s are ఎంత, 9 7s are ఎంత 63 వస్తుంది. 63 × 5 అంటే సో 5 3s are 15, 5 3s are 15, 5 6s are ఎంత 30 31. 315 అనేది మనకి ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం వచ్చింది. సో 11తో కూడా మల్టిపుల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే
కింద డినామినేటర్లో 5 ప్లస్ 1 6 అవుతుంది, 1 ప్లస్ 3 4 అవుతుంది. సో 3 4 6 5 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, 3 4 6 5 ఇస్ ద కరెక్ట్ ఎల్సిఎం. సో ఇక్కడ 3 4 6 5 వచ్చింది. నెక్స్ట్ న్యూమరేటర్ వాల్యూ సమ్ వస్తుంది, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ కనుక మీరు కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 210 వచ్చింది, ఇక్కడ 3 6 4 5 వచ్చింది. ఇది డినామినేటర్ అంటే ఈ కింద ఈ వాల్యూ కిందకి ఈ వాల్యూ ఏమవుతుంది, కిందకి వస్తుంది, ఈ వాల్యూ పైకి వెళ్ళిపోతుంది కదా. సో పైకి వెళ్ళిపోతే 3 4 6 5ని ఏం డివైడ్ చేస్తుంది, 210 అనేది డివైడ్ చేస్తుంది. ఈ వాల్యూ పైకి వెళ్ళిపోతే 210 అనేది డివైడ్ చేస్తుంది. సో ఫైనల్గా మనం దీంతో కూడా మన ఆన్సర్ అనేది కంక్లూడ్ చేయలేం. చూద్దాం, ఇక్కడ మనకి ఇక్కడ 5 ఉంది, 7 9 11 టైమ్స్ పోతుంది. సో 5 టైమ్ అంటే ఇక్కడ మనకి 5 అనేది ఉంది కాబట్టి 7 9 11 ఇంటూ 3 తీసుకుంటాం అక్కడ నెంబర్ దగ్గర. 7 9 11 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది మనకి, 63 ఇంటూ 11, 63 ఇంటూ 11 అంటే 693. ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటున్నా వాల్యూ 693 ఇంటూ 5 అంటే 3 టైమ్స్ పోతుంది కదా. సో 3 3s are 9, 3 9s are 27, 3 6s are 18 ప్లస్ 20. సో మైనస్ ఇక్కడ 7 ఉంది, ఏం లేదు, 5 9 11 లేదు. సో 5 9 11 మల్టిపుల్ చూస్తే 9 5s are 45 ఇంటూ 11 చూడాలి, 5 ప్లస్ 4 9 495 ఇంటూ 5తో మల్టిపుల్ చేస్తే 5 5s are 25 అవుతుంది. 5 5s are 25, 5 5s are ఎంత వచ్చింది మనకి అక్కడ 25 వస్తుంది. 5 9s are ఎంత 45 to 47, 5 4s are 20 ప్లస్ 4 24 వచ్చింది. ఓకేనా, 2475. నెక్స్ట్ 9 ఉంది, 5 7 11 ఆ 3 లేవు అంటే దాని అర్థం ఏంటి, 7 5s are 35 into 11 35 అంటే 385 అవుతుంది. 385 ఇంటూ 7 చేయాలి ఇప్పుడు, 385 ఇంటూ 7. సో ఇప్పుడు వాల్యూ ఎంత, 7 5s are 35, 7 8s are 56 ప్లస్ 3 59, 7 3s are 21 ప్లస్ 5 26, 2695 వస్తుంది. లాస్ట్లో 11 ఉంది అంటే ఇంకేం లేదు, 5 7 9 లేదు, 9 5s are 45 ఇంటూ 9 తీసుకుంటున్నా. సో 9, సో 9 5s are ఎంత 45, 35 కదా, 7 5s are 35 ఇంటూ 9 5s are ఎంత 45, 9 3s are 27 ప్లస్ 4 ఎంత 27 ప్లస్ 4 31 వస్తుంది. 315 అంటే మైనస్ 315 వస్తుంది. ఓకేనా, 315ని 8తో చేస్తే 8 5s are ఎంత మనకు వచ్చే వాల్యూ ఎంత, 8 5s are ఇక్కడ 8 5s are 40, 8 1s are 8 ప్లస్ 4 12, నెక్స్ట్ 8 3s are 24 ప్లస్ 1 25. ఇది టోటల్ ఎల్సిఎం తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ అది ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే చూద్దాం, 40 30 70, 40 ప్లస్ 30 72, 70లోంచి -72 పోతే -2 అంటే -2 ప్లస్ 35 33/210 మిగిలింది. సో ఇక్కడ ఎంత మిగులుతుందో చూద్దాం, 2520. సో ఇక్కడ ఈ రెండు, ఇది మైనస్ ఇది పాజిటివ్ ఉంది కదా, ఈ రెండు చూద్దాం. 2520 అంటే 2520 ఇక్కడ 1, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 1, 6 నుంచి 5 పోతే 1, 9 నుంచి 2 పోతే 7 5 175 మిగిలింది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 175 మిగిలింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు చూద్దామా, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2079 మైనస్ 24, ఇక్కడ ప్లస్ 175 వచ్చింది. దీంట్లోంచి దీన్ని తీసేద్దాం అంటే మైనస్ టర్మ్ వస్తుంది, ఎందుకంటే మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. సో మైనస్ టర్మ్ వస్తుంది. 5లో నుంచి అంటే 15లో నుంచి 9 పోతే 6 మిగులుతుంది. 6లో నుంచి 7 అంటే 16 నుంచి 7 పోతే 9 మిగులుతుంది. సో 4 అంటే 3 మిగులుతుంది కదా, 3లోంచి 0 అయితే 3 వస్తుంది. మైనస్ 396 వచ్చింది ఇక్కడ, మైనస్ 396 ప్లస్ 175. సో ఓవరాల్గా వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 396 వచ్చింది. మైనస్ 396 అంటే 396 నుంచి 175 అయితే ఈ రెండు కూడా క్యాన్సిల్ చేస్తే న్యూమినేటర్ వాల్యూ చెప్దామా, 6 నుంచి 5 పోతే 1, 9లో 7 పోతే 2, 3లోంచి 1 పోతే 2, మైనస్ 221 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని కూడా సింప్లిఫై, ఈ రెండు వాల్యూస్ని కూడా యాడ్ చేసేస్తే మైనస్ 221. సో ఇక్కడ గమనించండి, 33/210 వచ్చింది డివైడెడ్ బై మైనస్ 210/346.
3465 ఇచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఇది ప్లస్ లేదు, డివైడెడ్ బై ఉంది. సో ఫ్రాక్షన్ అయినప్పటికీ కూడా ఫైనల్ చూస్తే మన ఆన్సర్ రిజల్ట్ ఏం రావాలి, మైనస్లో వస్తుందని తెలిసిపోతుంది మనకి. సో మైనస్లో ఉన్న ఆప్షన్ ఏముంది, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒకటే ఆప్షన్ ఉంది. అంటే ఖచ్చితంగా మన రిజల్ట్ ఏమవుతుంది, ఇక్కడ -221 ఉంది, 3465 ఉంది, మైనస్ బై ఒక టర్మ్ ఉంది, రెండు పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రిజల్ట్ మనకి మైనస్లోనే వస్తుంది. ఒకవేళ మైనస్ ఆప్షన్స్ 2 ఉన్నాయి అనుకోండి, మైనస్ ఆప్షన్స్ 2 ఉన్నాయంటే అప్పుడు మనం ఏం చేసేటోళ్ళం, ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 33/210 డివైడెడ్ బై దీని పైకి తీసుకెళ్ళి ఆ వాల్యూని కింద తీసుకొచ్చి మనం క్యాలిక్యులేట్ చేసేటోళ్ళం. సో అలా లేదు కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే మైనస్ టర్మ్లో ఆన్సర్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ డీగా తీసుకుందాం, మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. A man has to reach a place 40 kilometers away. He walks at the rate of 4 kilometers per hour for first 16 kilometers and then travels in a cart for the rest of the journey. Had he traveled by cart for the first 16 kilometers and covered the remaining distance on foot at 4 kilometers per hour, he would have taken an hour longer to complete the journey. Find the second of the cart అన్నాడు. ఫైండ్ ద స్పీడ్ అండి, ఇది ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. ఒక వ్యక్తి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి చేరుకోవాలి. అతను మొదటి 16 కిలోమీటర్లని 4 వేగంతో వెళ్ళిండంట, 4 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో. సో చొప్పున కాలినడకన వెళ్ళి మిగిలిన దూరాన్ని బండిలో ప్రయాణించినట్ట. కార్ట్ మీన్స్ బండిలో ప్రయాణించాడు. ఒకవేళ అతను మొదటి 16 కిలోమీటర్ల దూరాన్ని బండిలో ప్రయాణించి మిగిలిన దూరాన్ని 4 కిలోమీటర్ పర్ అవర్ వేగం చొప్పున ప్రయాణించి ఉండినట్లయితే కాలినడకన వెళ్ళినట్లయితే ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 1 గంట ఎక్కువ సమయం పడుతుండేది అంటున్నాడు. 1 గంట ఎక్కువ సమయం తీసుకునేవాడంట. అయినా బండి యొక్క వేగం ఎంతో చెప్పండి అన్నాడు. పర్సన్ వేగం మనకి కాలినడకన నడుచుకుంటే వెళ్ళే వేగం 4 కిలోమీటర్ పర్ అవర్ అయితే బండి మీద వెళ్తే ఆ బండి వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తం అక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ ఉందా. 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అతను మొదటి 16 కిలోమీటర్లు అన్నాడు, ఎంత వేగంతో వెళ్తున్నాడు, 4 వేగంతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మిగిలిన దూరం ఎంత, 24 కిలోమీటర్స్. మనకి బండి మీద వెళ్ళే వేగం ఇవ్వలేదు, సమ్ టైం పట్టింది, అది ఎంత టైం అనేది కూడా మనకు తెలియదు. సో కానీ ఇక్కడ చూస్తే సెకండ్ టైం ఏమని చెప్తున్నాడు, ఒకవేళ అతను మొదటి 16 కిలోమీటర్ల దూరం బండిలో కనుక వెళ్ళుంటే, సో బండిలో వెళ్తే అంటున్నాడు. సో బండిలో వెళ్ళిన వేగం మనకు తెలుసా, ఇక్కడ తెలియదు. సో దాన్ని అలాగే వదిలేస్తున్నా. రిమైనింగ్ ఎంత, 24. ఆ 24 దూరాన్ని కాలినడకన వెళ్ళాడు అంటున్నాడు కదా. సో 4 వేగంతో వెళ్తే ఇదివరకు టైం కన్నా 1 గంట ఎక్కువ టైం పడుతుంది అన్నాడు. సో T అవర్స్ టైం పడితే ఇక్కడ T + 1 అవర్స్ పడుతుంది, 1 గంట ఎక్స్ట్రా పడుతుంది. అయితే మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, బండి యొక్క వేగం ఎంత అన్నాడు. ఇక్కడ బండి వేగం తీసుకుంటున్నాం, ఇక్కడ బండి వేగం తీసుకుంటున్నాం. ఫ్రాక్షన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది, ఫ్రాక్షన్ అయితే రావట్లేదని. ఇక్కడ ఒక టైం వస్తుంది, ఈ టైంకి డబల్ వస్తుంది, ఈ టైంకి 1 ఎక్స్ట్రా వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏముంది, బండి వేగం ఉంది. ఇచ్చిన ఆప్షన్లో బండి వేగం ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో 24 16ని డివైడ్ చేసేది ఇక్కడ బండి వేగం, ఇక్కడ కూడా అదే బండి వేగం. సో ఇక్కడ తీసుకునే వాల్యూ 24ని భాగించాలి, ఇక్కడ తీసుకునే వాల్యూ 16ని భాగించాలి. 16ని 24ని రెండింటిని భాగించే నెంబర్ ఏముంది. సో ఇక్కడ 12 తీసుకున్నాను అనుకో, 24ని భాగిస్తుంది కానీ 16ని భాగించదు. సో నా ఆన్సర్ 12 కాదు. ఒకవేళ థర్డ్ ఆప్షన్ చూద్దాం, 10 తీసుకున్నా, 10 అసలు కానే కాదు. 6 తీసుకుంటే 24ని డివైడ్ చేస్తుంది కానీ 6ని డివైడ్ చేయలేదు, 16ని డివైడ్ చేయలేదు. సో ఇది కూడా కాదు. సో 8 చూడండి, 8. సో ఇక్కడ 8 తీసుకున్నా, సో 24ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ 8 తీసుకున్నా, 16ని కూడా డివైడ్ చేస్తుంది. సో మనకి క్లియర్గా అర్థమైపోతుంది బండి వేగం ఎంత, 8 అని. సో చూద్దామా, 4 1s are 4 4s are 8 1s are 8 3s are 4 + 3. ఎన్ని అవర్స్ టైం పట్టింది మనకి, ఇక్కడ 7 అవర్స్ టైం పట్టింది. ఎన్ని అవర్స్ పట్టింది అన్నాడు, 7 అవర్స్. ఇక్కడ చూడండి, 8 1s are 8 2s are 4 1s are 4 6s are 2 + 6. ఎన్ని అవర్స్ పట్టింది, ఇక్కడ 8 అవర్స్ పట్టింది. 1 అవర్ ఎక్స్ట్రా పట్టింది కదా. సో 1 అవర్ ఎక్స్ట్రా వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, బండి వేగం 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది బండి వేగం అవుతుంది. క్లియర్ కదా, ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. Question number 44. A man can row 40 kilometers upstream, 55 kilometers downstream in 13 hours. Also he can row 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours అన్నాడు. ఓకేనా. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. ఒక వ్యక్తి 13 గంటల్లో 40 కిలోమీటర్లు ఎగువకి మరియు 55 కిలోమీటర్ల దిగువకి వెళ్ళగలడు. అలాగే అతను
అలాగే అతను 10 గంటల్లో 30 కిలోమీటర్ల ఎగువకి 44 కిలోమీటర్ల దిగువకి వెళ్ళగలడు. నిలకడ నీటిలో మనిషి యొక్క వేగం మరియు ప్రవాహ వేగాన్ని కనుగొనండి. సో నిలకడ నీటిలో మనిషి వేగం అంటే మనిషి వేగం అంటే ఏంటి? పర్సన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటున్నాడు. అలాగే ప్రవాహ వేగం అంటే నీటి వేగం ఎంత, మనిషి యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత, అలాగే నీటి యొక్క ప్రవాహం యొక్క వేగం ఎంత అనేది మనకు అడిగాడు ఇక్కడ. సో ఇచ్చిన డేటాను రాద్దాం. 40 కిలోమీటర్లు ఎగువకి అంటున్నాడు. ఎగువకి అంటే అప్ స్ట్రీమ్ కదా, యూగా తీసుకుంటున్నా అప్ స్ట్రీమ్ స్పీడ్ని. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? 55 కిలోమీటర్లు దిగువకి అంటున్నాడు. దిగువకి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటున్నా, డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్ళే స్పీడ్. సో టోటల్ ఎంత టైం పట్టింది? 13 గంటలు పట్టింది అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు? అతను 10 గంటల్లో 30 కిలోమీటర్లు ఎగువకి వెళ్ళిండంట. సో 30 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ స్పీడ్తో, నెక్స్ట్ 44 కిలోమీటర్ని దిగువకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో ఎన్ని గంటల్లో ప్రయాణించాలని చెప్తున్నాడు? 10 గంటల్లో వెళ్ళిండంట. 10 గంటల్లో. అయితే నిలకడ నీటిలో మనిషి వేగం ప్రవాహ వేగం ఎంత? సో ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఆలోచిస్తే కొంచెం ఇక్కడ 55-44 సో మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లేవు, అంటే ఎక్కడ కూడా మనకి బిందువులు అంటే పాయింట్స్లో అయితే లేవు, రౌండ్ ఫిగర్ వాల్యూసే ఉన్నాయి. రౌండ్ ఫిగర్ వాల్యూసే రిజల్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ 55-44 అనేది 11తో మల్టిపుల్ అవుతుంది మనకు తెలిసిపోతుంది. ఎందుకని 55 కానీ 44ని 22, 33, 77, 88 అనే నెంబర్స్ని 11 మాత్రమే కదా డివైడ్ చేయగలిగేది. ఓకేనా. సో అప్పుడు డౌన్ స్ట్రీమ్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది 11 అని. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఏమొస్తుందో చూద్దాం. 11 1s are 11 5s are. సో ఇక్కడ 5 అవర్స్ వచ్చింది, టోటల్ 13 అవర్స్. టోటల్ 13 అవర్స్, ఇక్కడ 5 వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ 8 అవర్స్ రావాలి. ఇక్కడ 8 అవర్స్ రావాలంటే ఇక్కడ ఏ స్పీడ్ తీసుకుంటే వస్తుంది? సో ఇక్కడ 5 తీసుకుంటే, అప్ స్ట్రీమ్ 5 తీసుకుంటే 5 1s are 5 8s are అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏ స్పీడ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే రావాలి కదా. ఇక్కడ కూడా 5 తీసుకుంటున్నా. 5 1s are 5 6s are 11 1s are 11 4s are 6 + 4 10 సరిపోయిందా. సో మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చినాయి. ఒకవేళ మనకి ఇక్కడ పాయింట్స్లో కానీ అంటే 13.5 hours 13.25 hours అలా ఇచ్చింది అనుకోండి. సో అయితే అప్ స్ట్రీమ్ వాల్యూస్ అయినా ఈక్వల్ చేయండి. అంటే 40 30 ఉంది కదా, ఈ 3ని ఇక్కడ, ఈ 4ని ఇక్కడ, లేదంటే 55-44 డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్లో అయినా ఈక్వల్ చేయండి. అంటే ఇక్కడ 4 తోటి ఇక్కడ 5 తోటి ఇలా అయినా ఈక్వల్ చేసి మనం ఈక్వేషన్ లాగా వస్తే సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. సో అంత దాకా అవసరం లేదు, ఎందుకంటే మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది 11 మల్టిపుల్ ఉందని. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి? అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఎంత? 11 అని వచ్చింది. అప్ స్ట్రీమ్ ఎంత? 5 వచ్చింది. ఓకేనా. డౌన్ స్ట్రీమ్ ఏమో 11 వచ్చింది, అప్ స్ట్రీమ్ ఏమో 5 వచ్చింది. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యావరేజ్ ఎంత? 5 + 11 16. యావరేజ్ అంటే 2 స్పీడ్స్ కదా మనం తీసుకుంది. 16/2 అంటే 8 అవుతుంది. యావరేజ్ స్పీడ్ 8 వస్తుంది. సో ఇది ఏమవుతుంది మనకి? ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది వాటర్ స్పీడ్, ఇది వాటర్ స్పీడ్. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత వచ్చింది ఇక్కడ? 8 km/h. ఇచ్చిన ఆప్షన్లో 8 km/h ఏ ఆప్షన్లో ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వాటర్ స్పీడ్ కూడా అడిగాడు కదా. సో 5 8 డిఫరెన్స్ ఎంత? 3. సో పైకి వెళ్తే 3 ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి, కిందకి వెళ్తే 3 కలుపుకొని వెళ్ళాలి. సో మనకు వాటర్ స్పీడ్ 3 అని తెలిసిపోతుంది అక్కడ. అంటే ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకున్న వాటర్ స్పీడ్ వస్తుంది, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకున్న వాటర్ స్పీడ్ వస్తుంది. సో వాటర్ స్పీడ్ ఎంత? 3 km/h. ఓకేనా. సో నీటిలో మనిషి వేగం, వాటర్ స్పీడ్ రెండు వచ్చేసినాయి. ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. So question number 45. See, a train overtakes two persons who are walking in the same direction in which the train is going అన్నాడు. At the rate of 2 km/h 4 km/h అన్నాడు. Passes them completely in 9 and 10 seconds respectively. The length of the train is అన్నాడు. సో ఇక్కడ ఒక రైలు 22 km/h మరియు 4 km/h చొప్పున రైలు ప్రయాణిస్తున్న దిశలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను రైలు వరుసగా 9-10 సెకండ్లలో దాటిందంట. అయినా రైలు యొక్క పొడవు ఎంత అని అడిగాడు. 2 persons ఏ వేగాలతో వెళ్తున్నారు? 2 km/h 4 km/h వేగాలతో వెళ్తుంటే అదే డైరెక్షన్లో రైలు వాళ్ళిద్దరిని దాటింది. మొదటి వ్యక్తిని దాటి వెళ్ళడానికి 9 సెకండ్లు పట్టింది, రెండో వ్యక్తినేమో 10 సెకండ్లలో క్రాస్ వెళ్ళిపోయింది. ఓకేనా. సో ఇక్కడ ట్రైన్ వేగం మనకి ఎంతో తెలియదు కాబట్టి నేను సమ్ ఏ లేదంటే ఎక్స్ మన ఇష్టం ఎలా అయినా అనుకోవచ్చు. నేను ట్రైన్ స్పీడ్ని ఏ km/hగా తీసుకుంటున్నా. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమని చెప్పొచ్చు? a-2. ఇక్కడ కూడా రిలేటివ్ స్పీడ్ ఎంత? a-4. అయితే ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం ఎంత? డిస్టెన్స్.
ఒక ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ట్రైన్ దాని యొక్క లెంత్ని కవర్ చేయడానికి పట్టిన టైం అని తీసుకుంటాం కదా. అలాగే మరో పర్సన్ కూడా కవర్ చేస్తుందంటే అక్కడ కూడా ఆ ట్రైన్ లెంతే కదా కవర్ చేస్తుంది. సో ఫస్ట్ కేసులో మనకి ఏ డిస్టెన్స్ అయితే వస్తుందో ట్రైన్ డిస్టెన్స్ వస్తుంది, సెకండ్ కేసులో కూడా ట్రైన్ డిస్టెన్సే వస్తుంది. రెండు ట్రైన్స్ ఒకే లెంత్ ఉంది, ఆ ట్రైన్ ఒకే ట్రైన్ కాబట్టి రెండు చోట్ల ఒకే లెంత్ ఉంటుంది కాబట్టి సో లెంత్ని ఈక్వల్ చేస్తున్నా. స్పీడ్ వచ్చిందా, రిలేటివ్ స్పీడ్, టైం తీసుకుంటాం. స్పీడ్ ఇంటూ టైం అంటే స్పీడ్ కాలం, ఇక్కడ ఏమని చెప్పొచ్చు, వేగము ఇంటూ కాలం అనేది మనకి ఏమవుతుంది, దూరం అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ని 9 సెకండ్స్లో క్రాస్ చేసింది, స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్. సెకండ్ క్యాండిడేట్ని ఎంత టైంలో క్రాస్ చేసింది, 10 సెకండ్స్లో కవర్ చేసింది, అంటే స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్. ఓకేనా. సి 9 ఇంటూ ఏ 9a మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఏ 10a మైనస్ 40. సో ఇక్కడ మనకి 10a ఇక్కడ ఇది అవతలకి వెళ్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 40 అవతలకు వస్తే ప్లస్ 40, 40లోంచి 18 పోతే 22 వస్తుంది. సో 22. సో మనకి ఇక్కడ ఇటు సైడ్ టైం ఉంది, ఇటు సైడ్ సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది మనకి km/h కదా. సో స్పీడ్ అనేది మనకి ట్రైన్ స్పీడ్ 22 km/h వచ్చింది. ట్రైన్ స్పీడ్ ఎంత, 22 km/h. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ 22ని ఇక్కడ సబ్మిట్ చేసినా నాకు ట్రైన్ లెంత్ వస్తుంది, ఇక్కడ సబ్మిట్ చేసినా నాకు ట్రైన్ లెంత్ వస్తుంది. మన టార్గెట్ ఏంటి, ట్రైన్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా 22 - 2, 22 ఇక్కడ సబ్మిట్ చేస్తే 22 - 2 20. సో 20 స్పీడ్ వచ్చింది ఎంత టైంలో, 9 సెకండ్స్. ఈ 20 స్పీడ్ని మనకి డిస్టెన్స్ మీటర్లో కదా అడిగింది. సో km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, 5/18 రాస్తాం, ఇంటూ 5/18తో మల్టిపుల్ చేస్తాం. సో 20 స్పీడ్తో ఇలా మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసినాం. ఈ స్పీడ్ తోటి సో 9 కదా, 9 సెకండ్స్ అన్నాడు కాబట్టి 9 స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్. 9 1s are 9 2s are 9 2s are 2 1s are 2 10s are. సో 10 ఇంటూ 5 ఎంత, 50. సో ఎంత డిస్టెన్స్, ట్రైన్ లెంత్ ఎంత అని తెలుస్తుంది మనకి క్లియర్గా, 50 మీటర్స్ లెంత్ అని తెలుస్తుంది. సో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 50 మీటర్స్ లెంత్ అనేది వస్తుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ఏ షిప్ టు ఏ లైట్ హౌస్ ఈజ్ 45 degrees అన్నాడు. అనదర్ షిప్ ఆన్ ద అదర్ సైడ్స్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degree అన్నాడు. The lighthouse is 120 meters high. What is the distance between the two ships అన్నాడు. ఓకే. సో ఇక్కడ ఒక ఓడ నుండి లైట్ హౌస్కి గల ఊర్ధ్వ కోణం 45 degree అంట, మరొక వైపున ఉన్న మరొక ఓడ నుండి లైట్ హౌస్కి గల ఊర్ధ్వ కోణం 60 degree అన్నాడు. అయినా లైట్ హౌస్ ఎత్తు 120 meters ఉంటే రెండు ఓడల మధ్య దూరం అనేది ఎంత ఉంటుందో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక లైట్ హౌస్ ఉందన్నాడు. సో దాని యొక్క ఎత్తు ఎలా ఉందని చెప్తున్నాడు, 120 meters ఎత్తు ఉందన్నాడు. అయితే ఇక్కడ ఒక ఓడ నుండి లైట్ హౌస్కు గల ఊర్ధ్వ కోణం అన్నాడు. సో నేను ఇటు సైడ్ నుంచి ఒక ఓడ తీసుకుంటున్నా, కొంత దూరంలో ఉంది లైట్ హౌస్ నుంచి. ఇది దాని యొక్క లైట్ హౌస్ పైకి ఎంత ఊర్ధ్వ కోణంతో చేస్తుంది, ఇక్కడ ఎంత కోణంతో చూస్తుంది, 45 degreesతో చూస్తుందంట, 45 degree. అయితే ఈ లైట్ హౌస్కి అవతల వైపు కొంత దూరంలో మరొక షిప్ అనేది ఎంత డిగ్రీతో చూస్తుంది, ఎంత ఊర్ధ్వ కోణంతో, 60 degrees అని చెప్తున్నాడు. సో ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇది 90 degrees అని చెప్పొచ్చు, ఇక్కడ 90 degrees అని చెప్పొచ్చు కదా. ఓకేనా. సో మీరు గమనిస్తే ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్లియర్గా తెలుస్తుందా, ఇది 90 degree ఉంది, ఇది 45 ఉంది. ఇక్కడ 45 ఉంటే ఇది కూడా 45 యాంగిల్ అవుతుందా, 45 ఆపోజిట్, ఈ 45 ఆపోజిట్ సేమ్ ఉంటుందా లెంత్. సో ఇక్కడ 90, ఇది 45, ఇది 45 కదా. సో ఈ లెంత్ ఎంత అయితే ఉందో ఈ లెంత్ కూడా అంతేనా. సో అప్పుడు ఈ లెంత్ ఏమని చెప్పొచ్చు మనం, 120 meters అని చెప్పొచ్చా. ఇక్కడ నుంచి ఇక్కడ గల దూరం, సో ఇక్కడ నుంచి ఇక్కడ గల దూరం ఎంత, 120. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే ఇది 60నా, ఇది 90నా, 90 60, అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత, 30 కదా. సో ఇది ఏ యాంగిల్ అని తెలుస్తుందో మనకి, 60 30 60 90 యాంగిల్. 30 60 90 యాంగిల్లో మనకి 60 ఆపోజిట్ ఏముంటుంది, √3 ఉంటుంది. 60 ఆపోజిట్ √3 ఉంటే 30కి ఆపోజిట్ 1 part ఉంటుందా. సో ఇక్కడ చూస్తే ఈ లెంత్ ఎంత, √3 వచ్చింది. √3 అనేది 120 అయితే 1 part ఎంత, √3 parts 120 అయితే 1 part అంటే సో ఏమని చెప్పొచ్చు, 120/√3. ఈ √3 యువతలకి వెళ్తే 1 part కదా వచ్చేది మనకి, 120/√3 అవుతుందా. సో 1 part ప్లస్ మనం ఏం చెప్పొచ్చు, 120/√3 తీసుకుంటామా. సో ఈ రెండు లెంత్లను కలపాలి. సో ఈ లెంత్ 120/√3. నేను ఏం చేస్తున్నా అంటే √3తో డివైడ్ చేస్తున్నా, అంటే న్యూమరేటర్ డినామినేటర్ మల్టిపుల్ చేస్తున్నా. √3 × √3 ఎంత, 3నా, 3 1s are 3 40s are.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి 120, ఇక్కడ నుంచి ఇక్కడికి 40√3. 120 + 40√3 ఉన్న ఆప్షన్ ఏముంది? ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి? ఫోర్త్ ఆప్షన్ అనేది ఏమని చెప్పొచ్చు? ఈ రెండు పడవల మధ్య దూరం అని అడిగాడు. రెండు ఓడల మధ్య దూరం ఎంత అంటే 120 + 40√3 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 47. See, there are 20 workers and 1 manager in a factory అన్నాడు, and their average monthly salary was 600 rupees. అయితే మేనేజర్ whose salary was 3000 rupees retired and his place was taken by another అన్నాడు. The average salary of all the 21 people became 1750 rupees అన్నాడు. 1750 rupees per month. What was the salary of the new manager? న్యూ మేనేజర్ యొక్క శాలరీ ఎంతో చెప్పాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు మరియు ఒక మేనేజర్ ఉన్నారు, మరియు వారి సగటు నెలవారీ జీతం 1600 రూపాయలంట. మేనేజర్ జీతం 3000 అన్నాడు. ఇతను రిటైర్ అయ్యాడు మరియు అతని స్థానాన్ని మరొకరు తీసుకున్నారంట. ప్రస్తుతం మొత్తం 21 మంది, సగటు జీతం నెలకి 1750 రూపాయలు ఉందన్నాడు. అయితే కొత్త మేనేజర్ జీతం అనేది ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నారు. ఎంతమంది కార్మికులు ఉన్నారు? 20 మంది కార్మికులు ఉన్నారు. ఒక మేనేజర్ ఉన్నాడు. సో మొత్తం ఎంతమంది అని తెలుస్తుంది మనకి? 20 + 1 21 మెంబర్స్ ఉన్నారు. 21 మెంబర్స్. వారి సగటు నెలసరి జీతం ఎంత అంటే 1600 అన్నాడు. మేనేజర్ జీతం 3000 ఉందంట. అతను రిటైర్ అయిపోయాడు. అతని ప్లేస్లో మరో క్యాండిడేట్ రావడం వల్ల సేమ్ ప్రస్తుతం ఈ 21 మెంబర్స్, ప్రజెంట్ ఆ 21 మెంబర్స్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత అని చెప్తున్నాడు? 1750 రూపీస్ అంటాడు. స్టార్టింగ్లో ఈ 20 + 1 ఎంత? 21 మెంబర్స్ ఉన్నారు కదా. 21 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉంది? స్టార్టింగ్లో 600 ఉంది. పాయింట్ అర్థమవుతుందా? సో 21 మెంబర్స్ అంటే 20 మంది కార్మికులు మరియు ఒక మేనేజర్ అన్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా 21గా చెప్తున్నా. స్టార్టింగ్ 21 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉందన్నాడు? 1600 అంట. సో ఇక్కడ 21 మెంబర్స్, కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇంకొక వ్యక్తి వచ్చిందంటే స్ట్రెంత్ మాత్రం 21 ఉంటుంది కదా. ఆ 21 యొక్క సగటు 1750 అన్నాడు. మీరు గమనిస్తే 1600 కాస్త 1750 ఎంత ఇంక్రీజ్ అయింది మనకి? ఎంత ఇంక్రీజ్ అయింది? 150 ఇంక్రీజ్ అయింది. 600కి 1750 అయింది అంటే ఎంత సగటు పెరిగింది? 150 పెరిగింది. ఎంత సగటు? 150. ఎంతమందికి పెరిగింది? 21 మెంబర్స్కి 150 పెరిగింది. పాయింట్ అర్థమవుతుందా? 21 మెంబర్స్కి 150 సగటు పెరిగింది. ఎంతమందికి అంటే 21 మెంబర్స్కి పెరిగింది. పాయింటా? అయితే ఇక్కడ మేనేజర్ జీతం ఎంత? 3000. అతను వెళ్ళిపోయాడు, రిటైర్ అయి వెళ్ళిపోయాడు. అతని స్థానాన్ని మరొకరు తీసుకున్నారు. అంటే అతని స్థానంలో మరో వ్యక్తి రావడం వల్ల 1600 సగటు ఉండాల్సింది 1750 పెరిగింది. అంటే వచ్చిన ఆయన జీతం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు కదా. ఇక్కడ వచ్చిన ఆయన జీతం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సగటు అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఏం చెప్పొచ్చు అంటే వచ్చిన ఆయన యొక్క జీతం ఎలా ఉందంటే వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క జీతం ఎంతైతే ఉందో అంత ఉండి, వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క జీతం ఎంతైతే ఉందో అంత ఉండి, అంత అంటే ఎంత? 3000 ఉండి, అతనితో కలిపి 21 మెంబర్స్కి ఒక్కొక్కరికి 150 ఇచ్చేంత ఉందంట. ఒక్కొక్కరికి 150 ఇచ్చేంత ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ 21 × 150 ఏమవుతుంది? వాల్యూ 0. 15 1s ఎంత? 50. 15 2s ఎంత? 30 + 1 31. సో 3000 3150 రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 6150. సో మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 6150 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 48. Omkar and Paul invested in a business in the ratio 5:7. Paul's and Roy's investment bear a ratio of 11:13 అన్నాడు. If the profit at the end of the year is 44,600, what is the share of Paul అన్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఓంకార్ మరియు పాల్ ఇద్దరు కలిసి 5:7 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. పాల్ మరియు రాయ్లు పెట్టుబడులు 11:13 నిష్పత్తిని కలిగి ఉన్నాయంట. సంవత్సరం చివరిలో లాభం 44,600 అయితే పాల్ యొక్క వాటా ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఓంకార్ ఫస్ట్ ఎవరి రేషియో ఉంది? ఓంకార్ రేషియో ఉంది. నెక్స్ట్ ఎవరిది ఉంది? పాల్ రేషియో ఉంది. నెక్స్ట్ థర్డ్ పాల్ తర్వాత నెక్స్ట్ రాయ్ రేషియోనా? వీళ్ళు ముగ్గురు వాల్యూసే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. సో ఇక్కడ ఓంకార్ పాల్ అనేది 5:7 రేషియోలో ఉంది.
అలాగే పాల్ మరియు రాయిలు అనేది ఏ రేషియోలో ఉంది 11:13లో ఉంది. సో నాకు ముగ్గురి కలిపి ఓంకార్ పాల్ రాయ్ ముగ్గురి కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇందులో ఫస్ట్ టర్మ్స్ మల్టిపుల్ చేయండి, ఇచ్చిన రేషియోలో ఫస్ట్ టర్మ్స్ని మల్టిపుల్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది 5 ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది 11 ఉంది. సో ఫస్ట్ టర్మ్స్ని కనుక మల్టిపుల్ చేస్తే 5 × 11 5 × 11 ఎంత వస్తుంది? 11 5s are 55 వస్తుంది. ఎంత వస్తుంది వాల్యూ? 55. అంటే 5 పార్ట్స్ 55 అయితే 5 11s are 55 అయితే 7 11s are ఎంత? 77. సో మనకి ఇక్కడ పాల్ వాల్యూ 7తో ఎండ్ అయింది. సో ఇక్కడ పాల్ ఇంటూ రాయ్, పాల్ మరియు రాయ్ అన్నాడు కదా నెక్స్ట్ రేషియో. సో అప్పుడు పాల్ అనేది 11 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ పాల్ 11తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పాల్ది 7తో ఎండ్ అయ్యి 11తో స్టార్ట్ అవుతుంది. సో 11 పార్ట్స్ 77 అయితే 11 7s are 77 అయితే 13 7s are ఎంత? 13 ఏళ్ళు ఎంత వస్తుంది? 91 91 అవుతుంది. 91. సో అది ఓంకార్ మరియు పాల్ మరియు రాయ్ యొక్క పెట్టుబడుల నిష్పత్తి. ఓకేనా, క్లియర్ కదా? అయితే సంవత్సరం చివరిలో వారు ఇంత లాభాన్ని పొందారు, 44,600 లాభాన్ని పొందారు. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? పాలకు వచ్చే వాటా ఎంతో చెప్పండి అంటున్నాడు. ఈ వాల్యూ స్టార్ట్ చేస్తే 90 + 70 ఎంత? 160. 160 + 50 ఎంత? 210. 210 నెక్స్ట్ 12 30 210 వస్తుంది. ఎంత వచ్చింది సమ్ మనకి? 210 పక్కన పెట్టండి. సో 5 + 7 ఎంత? 12. 5 + 7 12 + 1 30. 210కి 13 యాడ్ చేస్తే 223 వచ్చిందా వాల్యూ? 210కి 13 యాడ్ చేస్తే 223 పార్ట్స్ వచ్చింది. ఆ 223 పార్ట్స్ 44,600 అయితే మనకు కావాల్సింది ఎవరిది? మనకు కావాల్సిన వాటా పాల్దే కదా. పాల్ అంటే మిడిల్ క్యాండిడేటా? 77 పార్ట్స్ వాల్యూ కదండి మనకి కావాల్సింది పాల్ వాటా. సో 77 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 22 2 టైమ్స్ పోతుందా? 223 2 టైమ్స్ అంటే 2 3s are 6 2 2s are 4 2 2s are 4 2 zeros ఎక్స్ట్రా. ఈ 77 కూడా 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందంటే 154 వస్తుంది. 2 7s are 14 2 7s are 14 + 1 50. సో ఇక్కడ కూడా 2 zeros ఎక్స్ట్రా. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. 570 rupees is to be distributed to the 3 persons such that P gets 3/4 of what Q gets అన్నాడు. Q gets 1/3 of what R gets అన్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ P? P యొక్క వాటా ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులకు 570 రూపీస్ పంపిణీ చేయాల్సి ఉందంట. తద్వారా Qకి లభించే దానిలో Pకి 3/3 వంతు అన్నాడా. సో అంటే ఏమని చెప్పొచ్చు మనం ఇక్కడ? P/Q = 3/4 అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఆర్కి లభించే దానిలో క్యూకి అంటే ఆర్ అండ్ క్యూ రేషియో అన్నాడు కదా. క్యూ అంటే పీక్యూ అయిపోయింది. Q/R = ఆర్కి లభించే దానిలో క్యూకి 1/3 అంటే సో 1:3 రేషియో అవుతుంది. 1:3 అవుతుంది. ఓకేనా. సో అయితే మనకి పీ వాటా ఎంత అన్నాడు. సో పీకి వచ్చిన వాటా ఎంతో చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ వాల్యూ ఇక్కడ కామన్గా ఉంది ఏందో చూడండి. ఫస్ట్ PQ/QR క్యూ కామన్ ఉంది. క్యూ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. సారీ క్యూ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. క్యూ వాల్యూ అక్కడ ఎంత ఉంది? 4 ఉంది. క్యూ వాల్యూ P వాల్యూ 3 క్యూ వాల్యూ 4. ఇక్కడ చూస్తే క్యూ వాల్యూ 1 ఉంది. సో క్యూ వాల్యూ 1 ఉంది కాబట్టి ఆ 1ని 4తో మల్టిపుల్ చేస్తే 4 అయిపోతుందా? సో 4తో మల్టిపుల్ చేస్తే 4 3s are ఎంత? 12. 4 1s are ఎంత? 4. సో 4:12 అనేది మనకి రేషియో వచ్చేసింది. సో ఓకేనా. అయితే ఇక్కడ PQR వాల్యూస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చినాయి. ఈ మొత్తం పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 570కి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన పీ వాటా ఎంతో వస్తుంది. సో ఇక్కడ 3 + 4 ఎంత? 3 + 4 7 7 + 12 ఎంత వస్తుంది? మనకి 19 వస్తుంది. సో 19 పార్ట్స్ అనేది 570 అయితే మనకి ఎవరు వాటా కావాలి? పీ వాటా. పీ వాటా ఎంత? 3 పార్ట్స్ ఉంది. సో ఇక్కడ 57 అనేది 19 3 సార్లు పోతుందా? ఓకేనా. 19 3s are ఎంత? 57. 19 3s are 57 30 టైమ్స్ పోతుంది. 3 30 టైమ్స్ అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ 90 వస్తుంది. సో 90 అనేది ఏమవుతుందంటే మనకి పీకి వచ్చిన వాటా అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. ఓకే. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 50. P and Q can complete a job in 24 days. P alone works for 10 days. Then Q alone completes the remaining work in 45 days. In how many days can Q alone complete the whole work అన్నాడు. P మరియు Q ఒక పనిని 24 రోజులలో పూర్తి చేయగలరు. P ఒంటరిగా 10 రోజులు పని చేస్తాడు. Q ఒంటరిగా మిగిలిన పనిని 45 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయినా Q ఒకటే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు అన్నాడు.
సో ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ పి మరియు ఇద్దరు కలిసి 24 రోజుల్లో చేసి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. 24 రోజులలో పూర్తి చేస్తున్నారంటే పి 24 రోజులు పనిచేస్తున్నాడు, క్యూ 24 రోజులు పనిచేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, ఇదే పనిని ఒకవేళ ఇలా చేస్తే పి ఒంటరిగా అయితే 10 రోజులు చేస్తాడంట కొంత భాగం పనిని, మిగిలిన భాగాన్ని క్యూ ఒంటరిగా మిగిలిన పని 40 రోజుల్లో చేస్తాడంట. ఇద్దరూ కలిసి 24 రోజుల్లో చేస్తున్నారు. విడివిడిగా అయితే 10 + 45 55 రోజులు పడుతుంది విడివిడిగా అయితే ఇద్దరికి అదే పనిని చేయడానికి. అయితే క్వశ్చన్ ఏంటి, క్యూ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది మన ప్రశ్న. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏ వర్క్ అయితే ఉందో సెకండ్ కేసులో కూడా అదే వర్క్ కదా, ఆ వర్క్ని ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ 24 days పి ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి పిఎన్ ఎఫిషియన్సీ, నెక్స్ట్ 24 days క్యూ అనే క్యాండిడేట్, నెక్స్ట్ సో ఇక్కడ 24 days పి అనే క్యాండిడేట్ పి ఎఫిషియన్సీతో, నెక్స్ట్ 24 days అంటే ఫస్ట్ ఇద్దరు 24 కదా, క్యూ కూడా 24 days క్యూ అనే ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు. ఈ వర్క్ని టోటల్ వర్క్కి ఈక్వల్ ఇది టోటల్ వర్క్. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇదే వర్క్ని పి 10 రోజుల్లో పిఎన్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్యూ ఒంటరిగా 45 రోజులు క్యూ అనే ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నారు. సో ఈ వర్క్కి ఈక్వల్ చేస్తున్నాం. సో ఇక్కడ 24p ఉంది, 10p ఉంది. ఈ 10pని అవతల తీసుకొస్తే ఏమవుతుంది, 14p అవుతుంది. ఈ 24q అవతలకి వెళ్తే ఏమవుతుందంటే మనకి 21q అవుతుంది, 21q. ఓకేనా. 45లోంచి 24 పోతే మిగిలిందంతా మనకి 21 మిగులుతుంది. సో ఇక్కడ 7 2s are 7 3s are మనకి పీక్యూకి ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంది, 3:2 ఉంది. పి అండ్ క్యూకి ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంది, 3:2. సో 3:2 ఎఫిషియన్సీ వచ్చింది. దీన్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సబ్మిట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వర్క్ అనేది వస్తుంది. సో వర్క్ అనేది టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ వర్క్ చూస్తే పి ఎంత 3 ఉంది, క్యూ ఎంత 2 ఉంది. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా, ఇక్కడ సబ్మిట్ చేసినా మనకు అదే వర్క్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 10 పి ఎఫిషియన్సీ 3, 10 3s are ఎంత 30 ప్లస్ 45 కదా. సో క్యూ ఎఫిషియన్సీ 2 45 2s are ఎంత 90. సో 30 + 90 టోటల్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలి, క్యూ ఒక్కడే పని చేస్తే అన్నాడు. క్యూ ఒక్కడే అంటే క్యూ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 2 ఉంది. క్యూ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 2 ఉంది బై క్యూ ఎఫిషియన్సీ. సో ఈ వాల్యూ ఎంత 30 + 90 120 కదా. 120/2 అంటే ఎన్ని డేస్ పడుతుంది, 60 days పడుతుంది. క్యూ ఒక్కడే ఆ పనిని పూర్తి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే 60 daysలో కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద D is the correct answer for this question.